తెలుగుదేశం పార్టీలోని యామిని శర్మ టార్గెట్ అయ్యారా? అందుకనే ఎలక్షన్ సమయంలోని 2019లో టికెట్లు కేటాయింపు విషయంలోని మీ ఆడియో లీక్ అయింది అనుకుంటున్నారా? అది ఆడియో లీక్ అవ్వడం అని ఏముందండి, అది వాట్సాప్ గ్రూప్లోనే వచ్చింది. ఇదేమి సీక్రెట్గా tehelka.com లాంటిది ఏం కాదు కదా. ఇట్ వాజ్ దేర్, ఓపెన్గా ఉండింది, అది ఓపెన్ ప్లాట్ఫామ్లోనే వాట్సాప్ గ్రూప్లోనే ఉన్నది. కాకపోతే ఇంటెన్షన్ నేను చెప్పింది ఒక ఉద్దేశంతో అయితే, టీడీపీ పార్టీలోని అప్పుడున్నటువంటి పరిస్థితులలో కొందరు ఎవరో దాన్ని నాకు అంటే నేనంటే గిట్టని వాళ్ళు, నా ఎదుగుదలను చూసి తట్టుకోలేనటువంటి వాళ్ళు దాన్ని మీడియాలకు ఇచ్చి ఇంకొక రకంగా మీడియాలో ప్రొజెక్ట్ చేయించడము, అదేదో నేనే సీట్ ఆశిస్తున్నానేమో అని బ్రాహ్మణ వర్గానికి సంబంధించి ఇంకేదో రకంగా దాన్ని ట్విస్ట్ చేసి ఆ రకంగా చేసేటప్పటికి నాకు చాలా బాధ అనిపించింది, ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే నేను అన్నదే అక్కడ అసలు వేరు, కంటెక్స్ట్ వేరు. నేను ఎందుకంటే అప్పటికే తిరుపతిలో, ఇప్పటికే చెప్తున్నాను కదా, తిరుపతిలో కొంతమంది బ్రాహ్మణులు సీటు కేటాయించట్లేదు, అసలు రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులకి ప్రాతినిధ్యం ఇవ్వలేదు అని చెప్పినప్పుడు 2019లో ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నారని ఈనాడు, జ్యోతి లాంటి పత్రికల్లో మెయిన్ ఎడిషన్లో వస్తున్నది. సో ఇక్కడ ఇంకొక పక్క చూస్తే టికెట్లు పంపకానికి వచ్చేటప్పటికి మిగతా వారందరూ కూడా ఇక్కడ టెంట్కి వచ్చి వారి వారి అభిప్రాయాల్ని లేదంటే వారు బహిరంగంగా అడగడము అట్లాంటివి చేశారు. నేను అది చూసి అదే అనుకున్నాను, అక్కడెక్కడో ఉంటే ఎందుకు ఈ రావాల్సిన చోటుకి వచ్చి మీరు అడగండి కదా అంటే, అదే నాకే సీట్ అడుగుతున్నానేమో అని అనుకుని రకరకాలుగా దాన్ని ట్విస్ట్ చేసి నన్ను ఇబ్బంది పెట్టింది అప్పుడున్నటువంటి టీడీపీలో కొంతమంది పర్టికులర్లీ. ఆ తర్వాత కూడా ఇప్పుడు సడన్గా అసలు అధికార ప్రతినిధి ఇచ్చారు నాకు టీడీపీ పార్టీకి అంతకుముందు ఎటువంటి పరిచయము లేదు. అఫ్కోర్స్ 2014లో ఎన్డీఏ అధికారంలో, దేశంలో ఎన్డీఏ రావాలి అని చెప్పని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ లెడ్ ఎన్డీఏ గవర్నమెంట్ రావాలి అని, ఇప్పుడు ఏదైతే ఏ విధంగా కూటమి అని అంటున్నామో అప్పుడు కూడా రాష్ట్రంలో అలా రావాలి అని చెప్పని నేను 6 నెలల పసిబిడ్డని, పాలు తాగే పసిబిడ్డని కూడా నేను ఇంట్లో మా అమ్మ దగ్గర వదిలేసి నెల రోజులు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఫోరం అని బిజినెస్ పీపుల్ అందరం బస్ యాత్ర చేశాం. ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా తిరిగాము, ప్రతి చోటకి వెళ్ళి ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి వనరులు ఏంటి, సహజ వనరులు ఏంటి, మానవ వనరులు ఏంటి, వాటికి సంబంధించి ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఇన్వెస్టర్స్ ఎలా రావాలి, ఇటువంటివంతా చేశాము. అంటే రాష్ట్రం కోసం, రాష్ట్రం బాగుపడాలి, ఎటువంటి ప్రభుత్వం ఉంటే ఉండాలి, అంతవరకే ఉండింది. కానీ పొలిటికల్గా నేను ఎప్పుడు డైరెక్ట్గా అంటే ఇంటరాక్ట్ అవ్వలేదు. కానీ 2018లో నాకు డైరెక్ట్గా అధికార ప్రతినిధి చేసేటప్పటికి అప్పుడు ఉన్నటువంటి పార్టీలో చాలామందికి అది ఒక రకమైనటువంటి జెలస్ ఫీలింగ్ తెచ్చిందో నాకైతే తెలీదు. ఎలక్షన్ మోడ్ అని చెప్పాను కదా, సో చాలా అగ్రెసివ్గా వెళ్ళడము, అంటే ఎన్కౌంటర్ టైప్లో ప్రతి విమర్శ అట్లా ఇవ్వడము, అతి తక్కువ కాలంలోనే కార్యకర్తలు పెద్ద ఎత్తున నన్ను ఆదరించడము, ఇవన్నీ చూసి కూడా కొంతమందికి సహజంగా ఏ రాజకీయ పార్టీలో అయినా ఉంటుంది కదా, ఏ రంగంలో అయినా ఉంటుంది, ఏ వ్యవస్థలో అయినా ఉంటుంది, అంతర్గతంగా ఒకరిపైన ఒకరు. తెలుగుదేశం పార్టీలో వచ్చిన ఫేమ్ ఒక్కసారిగా ఇంక్రీజ్ అయిపోయి డౌన్ ఫాల్ అయింది అనుకుంటున్నారా మీరు? డౌన్ ఫాల్ అంటే ఏం ఉండదండి, అదే ఇందాకనే చెప్పాను కదా, అప్పుడు అధికార ప్రతినిధి లాగా ఉన్నాను, ఆ తర్వాత వేరే బాధ్యతలో ఉన్నాను, ఆ తర్వాత ఇంకో బాధ్యతలో ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ అధికార ప్రతినిధి అయ్యాను. సో ఏ బాధ్యతకు ఉండాల్సినటువంటి రోల్ దానికి ఉంటుంది, పాత్ర ఉంటుంది. మీడియాలో ఎక్కువ కనిపిస్తూ ఉంటే ప్రజలకు ఎక్కువ కనపడుతూ ఉంటాం కాబట్టి హైలైట్ అవుతున్నామని అనుకుంటారు, అంటే ప్రజలకు కూడా వీళ్ళు ఉన్నారు అని కనిపిస్తుంటారు అంతే. కానీ క్షేత్రస్థాయిలో మిగతా బాధ్యత, నేను మహిళా మోర్చా ఉన్నప్పుడు కూడా మేము మహిళల కోసం రాష్ట్రమంతా పర్యటనలు చేశాను, లక్షలాది మందిని మేము కలిసాము, వేలాది మంది మహిళలను కలిసాము. అది నాకు ఇంకా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అఫ్కోర్స్ మీడియాలో కూర్చొని పార్టీ చేసే మంచి పనులని డిబేట్ల ద్వారా, ప్రెస్ మీట్ల ద్వారా, ఇంటర్వ్యూల ద్వారా చెప్పడం ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తే, క్షేత్రస్థాయిలో డైరెక్ట్గా లబ్ధిదారులను కలుసుకుంటూ పనిచేయడం అనేది అది మరింత ఆనందాన్ని ఇస్తుంది. సో నాకైతే ఏ రోల్ ఇచ్చినా కూడా నేను దానికి తగ్గట్టుగానే పని చేసుకుంటూ పోవడం అనేది అలవాటు అయిపోయింది ఇన్నేళ్ళ నా రాజకీయ జీవితంలో.